యేసుని కలిగి జీవించడం అంటే యేసుని అనుసరిస్తూ బ్రతకడం. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, కొన్నిసార్లు అని కాదు, మన డే టు డే లైఫ్లో మనం గమనించుకోం. కానీ దేవునికి చాలాసార్లు నువ్వు చెప్పింది నేను చేయను అని మొహం మీద చెప్తాం. అంటే ఏంటి? మోకరించి ప్రభు నువ్వు చెప్పింది నేను చేయను అని సీరియస్గా ఇలా చెప్పడమా? కాదు, క్రియల్లో మనం చెప్పేస్తూ ఉంటాం. దేవుడు చెప్పింది చేయకుండా ఆయన చెయ్యొద్దన్న పనులు చేస్తూ జీవిస్తున్నప్పుడు మనం ఏం చెప్తున్నామని అర్థం? నువ్వు చెప్పింది నేను చేయను ప్రభు, నో అని చెప్తున్నావు. ఎవరికి ఎస్ చెప్తున్నావు? సాతానికి, లోకానికి ఎస్ చెప్తున్నాం. నోటితో చెప్పక్కర్లా, క్రియలతో చెప్తున్నాం. లోకానికి ఎస్ చెప్తూ యేసుప్రభు వారికి నో అని చెప్తూ బ్రతికేస్తున్నాం. అలాగా కంటిన్యూ అయిపోతున్నాం. దేవుని ప్రతి మాటకి నో చెప్తూ, దేవుని వాక్యాన్ని, మనం జీవము కలిగిన వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తేనే యేసుప్రభు వారిలాగా మనం జీవించగలం. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రత్యక్షతలో సాధారణమైన ప్రత్యక్షత అంటే సృష్టి, మనస్సాక్షి. దేవుడు ఆయన గూర్చి తెలియజేసుకోవడానికి మొదటిగా మానవునికి ఇచ్చింది సృష్టి. సృష్టి ద్వారా దేవుడు ఎవరో మనకు తెలుస్తుంది. అలానే మనస్సాక్షి ద్వారా, మన మనస్సాక్షి చెప్తానే ఉంటుంది దేవుడు ఉన్నాడని. అది అన్యులకైనా తెలుస్తూనే ఉంటుంది, వాళ్ళు నమ్ముతారు దేవుడు ఉన్నారని చెప్పి. అది దేవుడు ఇచ్చిన మొదటి ప్రత్యక్షత, సాధారణమైన ప్రత్యక్షత. కానీ అసాధారణమైన ప్రత్యక్షత అని మరొక 2 విషయాలను దేవుడు తెలియజేశారు. ఏమిటంటే యేసుప్రభు వారు, దేవుని వాక్యం. దేవుని గురించి తెలియజేసుకోవడానికి ఆయన మనల్ని మన దగ్గరికి వచ్చి దేవుడు ఇదిగో నేను దేవుణ్ణి అని చెప్పుకో. మనం కొత్త వాళ్ళని ఎవరైనా కలిస్తే ఏం చేస్తాం? సెకండ్ ఇచ్చి నా పేరు ఇది అని చెప్తాం. దేవుడు లిటరల్గా అక్షరార్థంగా అలా వచ్చి దేవుడు నేను దేవుణ్ణి అని మనలాంటి మానవులకి పరిచయం చేసుకున్నారు. ఎలాగా అంటే యేసుప్రభు వారి ద్వారా, ఆయన వాక్యం ద్వారా. దేవుని వాక్యము అసాధారణమైన ప్రత్యక్షత, మామూలు ప్రత్యక్షత కాదండి. దేవుని గురించి మనం తెలుసుకోవాలంటే మన చేతిలో ఉన్న గొప్ప ఆయుధం ఇది ఒకటే, విలువైన గ్రంథం ఇది ఒకటే. దీన్ని పరిశీలించినప్పుడే, దీన్ని ధ్యానించినప్పుడే మనం దేవుని గురించి తెలుసుకోగలం.